ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మిత్రులు బెల్లయ్య నాయక్ గారు, తెలంగాణ రాజకీయ చిత్రంలో పెద్ద ఆయనగా పిలువబడే నా తండ్రి సమానులు జానారెడ్డి గారు, గౌరవ ఏఎస్సి ప్రధాన కార్యదర్శి మేడం దీపాదాస్ మున్షి గారు, గౌరవనీయులు రాజకీయంగా నాకెప్పుడు వెన్ను తట్టి ఉంటున్నటువంటి కొప్పుల రాజు గారు, సచిన్ రావు గారు, మోగే గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘువీర్ గారు, శాసనసభ్యులు బాలు నాయక్ గారు, జయవీర్ గారు, బిఎల్ఆర్ గారు, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి ఈ శిక్షణా శిబిరానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే జాను ధ్రువ్ గారు, త్రిపాఠి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ఇంకా వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. ఎవరన్నా మర్చిపోతే క్షమించాలి. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం చాలా పవిత్రమైనది. జల్ జమీన్ జంగల్ అనే స్లోగన్కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. జల్ జమీల్ జంగల్ మీద ట్రైబల్ రైట్స్కి కాంగ్రెస్ పార్టీ had been always committed to the protection of tribal rights on natural resources. జల్ జమీల్ జంగల్ మీద రాహుల్ గాంధీ గారు యాత్ర చేసినారు. మేము చెప్పదలుచుకున్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, ప్రేమ ఇప్పటిది కాదు, స్వాతంత్రానికి ముందు నుంచి నడుస్తున్నటువంటి ప్రేమ, అదే కమిట్మెంట్ ఈ రోజు వరకు నడుస్తూ ఉంది. పెద్దలు రాజుగారు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ తీసుకొచ్చిందంతా కూడా కాంగ్రెస్ పార్టీయే. అది పీసా యాక్ట్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి ఈ న్యాచురల్ రిసోర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే తీసుకురావడం జరిగింది. ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు అనునిత్యం ఈ దేశంలో ఉన్నటువంటి ట్రైబల్ స్టేట్స్, ఆ 5th షెడ్యూల్ ఉన్నాయి కావచ్చు, లేని కావచ్చు, అన్నింటా కూడా ఈ హక్కుల మీద నిరంతరం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ సచిన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, వారు బాగా చెప్పగలరు. రాహుల్ గాంధీస్ కమిట్మెంట్ ఫర్ ట్రైబల్స్ అనే విషయం వారికి విఫలంగా చెప్తారు. ఇవాళ ఈ కార్యక్రమం ఒక నెల క్రితం హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసుకొని పెద్దలు రాజుగారు మేమంతా కూడా నాగార్జున సాగర్లో ఈ ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలని. ట్రైనింగ్ క్యాంప్ అంటే ఏదో ఒక మీటింగ్ జరిగింది, పెద్దలంతా వచ్చారు, మాట్లాడారు, పోయారని కాదు. ఈ ట్రైనింగ్ క్యాంప్లో పిలిచింది కూడా నిబద్ధత కలిగి 7 రోజులు దీక్షతో ఈ ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తుల్నే ఎంచుకోవడం జరిగింది. అంతేనా బెల్లయ్య నాయక్ గారు? కమిటెడ్ ట్రైబల్ లీడర్స్ని వి హావ్ ఇన్వైటెడ్. వారికి ఇచ్చే ట్రైనింగ్ ఇక పెద్దలు రాజుగారు చెప్పినారు, దాదాపుగా 1700 గ్రామాలు మన రాష్ట్రంలో ట్రైబల్ పాపులేషన్ అటు రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ పీసా యాక్ట్ పరిపూర్ణంగా అమలు అవ్వడానికి మండలాల వారిగా, గ్రామాల వారిగా కాంగ్రెస్ కమిటీస్, గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ కమిటీస్ ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్, మీరు శిక్షణ పొందే ట్రైబల్స్ అంతా కూడా ఒక వారధులుగా, సైనికులుగా ఈ యాక్ట్ని ప్రొటెక్ట్ చేయడంలో, న్యాచురల్ రిసోర్సెస్ లంబాడాలకు కానీ ఆదివాసులకు అందడంలో ప్రముఖ పాత్ర వహించడానికే మీకు ఇవాళ శిక్షణ ఇవ్వబోతా ఉంది. పెద్ద రాజుగారు ఆ రోజు చెప్పారు, శిక్షకులు ఎవరైతే వస్తారో నిబద్ధత కలిగి పరిపూర్ణంగా మీరు శిక్షణ పొంది మీ ద్వారా తెలంగాణ యావత్ రాష్ట్రంలో మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి శిక్షణ అక్కడ ఇంపార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చడం జరిగింది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే ఆదివాసీల యొక్క పాత్ర లేనిదే రాలేదు, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నది ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధిక శాతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. కాబట్టే
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్లంతా మంత్రులుగా సంవత్సరం కాలం పాటు ప్రజా కార్యక్రమాల్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆదివాసులు అనేది కాంగ్రెస్ సంపద, కాంగ్రెస్ పార్టీలో భాగం. కొన్నిసార్లు అటుపోయినా ఇటుపోయినా బట్ పర్మనెంట్గా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆస్తిగానే మేము పరిగణిస్తాం. దాని కారణంగానే ఇవాళ ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం ఆహర్నిశలు, ముఖ్యంగా ఈ జాతుల కోసం ఆహర్నిశలు పాటుపడుతున్నట్టు తీరుని వివరించేందుకు ఇక్కడ పెద్దలంతా వచ్చున్నారు. మీరు చేసినారు భారత్ జోడో యాత్ర చేసినారు రాహుల్ గాంధీ గారు. కొన్ని వేల కిలోమీటర్లు, ఆషామాషి కాదు, కొన్ని వేల కిలోమీటర్లు తిరగడం. యాత్ర అంటే యాత్ర కాదు, యాత్రలో ఆయన ఎన్నో విషయాలు నేర్చుకోవడం, ఎంతో మంది సలహాలు సూచనలు తీసుకోవడం, చాలా చోట్ల ప్రజల నుంచి వచ్చినటువంటి ఆక్రందనలు, ఆక్రోశాలు, దుఃఖాన్ని వారు అర్థం చేసుకోవడమే భారత్ జోడో యాత్ర. ఆ యాత్ర ముగిసే సమయంలో వారు నేర్చుకున్న పాఠాలను కూడా ఒక రూపంలో తీసుకొచ్చినటువంటి కార్యక్రమం కుల సెన్సస్, కాస్ట్ సెన్సస్. ఆషామాషి కాదు, రాహుల్ గాంధీ గారు ఇలా ఈ దేశంలో కాస్ట్ సెన్సస్ కి శ్రీకారం చుట్టినారంటే చిన్న విషయం కాదు. వారి నినాదం ఇస్ దేశ్ మే జిస్కి జితనీ ఆబాదీ హై ఉన్కి ఉతనీ భాగేదారి. ఎవరంటారండి? ఎంత ధైర్యం ఉంటే ఆ స్లోగన్ తీసుకోవాలి. తీసుకోవడమే కాదు, తీసుకున్న మరుక్షణం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రవర్ణ చెంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అది క్యాబినెట్లో చర్చించి జీవోగా తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరిపి దట్ యాక్ట్గా తీసుకొచ్చి కుల సర్వే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక యావత్ దేశానికి సిడబ్ల్యూసీ సమావేశంలో సిడబ్ల్యూసీ పాల్గొన్న పెద్దలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. 97% ఇవాళ కుల సర్వే జరిగింది. ఆ కుల సర్వే బయటకు వచ్చి ఇది దేశానికి ఒక ఎగ్జాంపుల్గా మారి యావత్ దేశంలో ఇది ఇంప్లిమెంట్ అవుతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాకుండా బీసీలో కూడా ఒక సువర్ణ అవకాశాలు వచ్చినట్టు అవకాశం ఉంది. అది కేవలం రాహుల్ గాంధీ వల్లే అవుతా ఉంది. ఈ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి అణగారి వర్గాల కోసం తాపత్రయపడింది, పని చేసింది, యాక్ట్లు తీసుకొచ్చింది, వారి జీవితాలు బాగు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది చరిత్ర, ఎవ్వరు కాదనలేరు. ఇవాళ దేశంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం భాగస్వామి లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలా దేశాన్ని పాలిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? పాలిస్తూ ఈ ట్రైబల్ రైట్స్ని కాలరాస్తూ ఉంది. ట్రైబల్స్కి రక్కాల్సినటువంటి సంపద, న్యాచురల్ రిసోర్స్ అంతా కూడా డిస్మెంటల్ చేస్తూ ఉంది. అదాని అంబానీ లాంటి పెత్తందారి యొక్క చేతుల్లోకి ఈ సంపదని కూలదొస్తూ ఉంది. ఇవాళ జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో జరుగుతుంది ఏంటి? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్? మోడీ గవర్నమెంట్ ఈస్ డిస్మెంటలింగ్ ది రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ అండ్ మేకింగ్ వే ఫర్ అదాని అంబానీ టు ఫెచ్ ది న్యాచురల్ రిసోర్సెస్. జాతీయ న్యాచురల్ సంపదని కొన్ని సంపన్న వర్గాల చేతుల్లోకి తీసుకు రకంగా యాక్ట్లు చేస్తూ ఉంది. ట్రైబల్ యాక్ట్స్ని కాలరాస్తూ ఉంది. తద్వారా ట్రైబల్కి చెందినటువంటి న్యాచురల్ రిసోర్సెస్, భగవంతుడు ఇచ్చిన సంపద అంతా కూడా కొందరు సంపన్న చేతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్షణంలో దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ధైర్యశాలి ఎవరు ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు. నిజంగా కూడా వారికి మనం రుణపడి ఉండాలి. వాళ్ళ ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం కానీ, ఎస్సీల హక్కుల కోసం కానీ, బీసీల హక్కుల కోసం కానీ, మైనార్టీల యొక్క పరిరక్షణ కోసం కానీ తప్పిస్తున్న నాయకుడు ఈ దేశంలో ఉన్నాడంటే రాహుల్ గాంధీ గారు. వారికి వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి యావత్ దేశానికి ఒక దిక్సూచనిచ్చే విధంగా ఇవాళ నాగార్జున సాగర్లో ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ అంటేనే శిక్షణ శిబిరాలకి నిలయం. నేనే దాదాపు 20 కార్యక్రమాలు అటెండ్ చేస్తుంటాను ఇక్కడ. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వకముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆనాడు ముకుల్ వాస్నిక్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఇక్కడ స్టూడెంట్ ట్రైనింగ్ క్యాంప్ చేయడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ 86 వేర్ అండ్ ఎన్ఎస్ఐ ట్రైనింగ్ క్యాంప్ ఇన్ నాగార్జున సాగర్.
అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ ముకుల్ వాస్నిక్ జీ. నాగార్జున సాగర్ అంటేనే ఇక్కడ ప్రకృతి, ఇక్కడ వచ్చిన ప్రతివాడు ఏదో ఒక నేర్చుకోక తప్పదు. బుద్ధుడికి కూడా నిలయమైనటువంటి ప్రదేశంలో వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ జరుగుతూ ఉంది. పెద్దల ఆశీర్వాదంతో ఈ ట్రైనింగ్ క్యాంపులో మీరు వచ్చిన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కావచ్చు, దేశానికి చెందిన వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తప్పకుండా పాటించి ట్రైబల్ రైట్స్ ప్రొటెక్షనే కాకుండా కాంగ్రెస్ పార్టీని మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఎవరి కోసం కాపాడుకోవాలి? మన హక్కులు మన పరిరక్షణలో ఉండాలి అంటే, మన హక్కులు మనకు సాకారం కావాలంటే ఈ దేశానికి రక్ష కవచం కాంగ్రెస్ పార్టీ. ఆ కవచాన్ని ముందుకు తీసుకెళ్తున్న అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇలా ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అహర్నిశలు అట్టన్నటువంటి జాతుల కోసం శ్రమిస్తే తరుణంలో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఇలా దేశం ఎడిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. కులాల పేరిట, మతాల పేరిట చిచ్చు పెట్టి 10 ఏళ్ళు మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఇవాళ 10 ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు ఇచ్చాం, ఈ దేశానికి పరిశ్రమలు తీసుకొచ్చాం, ఈ దేశానికి ఈ రోడ్లు వేసామని ఓట్లు అడగట్లే. ఇవాళ కూడా మతం పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. దాని అర్థం 10 ఏళ్ళుగా వారు ఏమి చేయలే. చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటే గెలిచే పరిస్థితి లేదు. మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడుగుతాయి తరుణంలో కులం, మతం ఎవరి అభిప్రాయం వాడదు. నేను కూడా రోజు పూజ చేసుకుంటాను. కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ దేశం అభివృద్ధి కావాలంటే మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి బాసటగా ఉండాలి. అప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది. విద్య, ట్రైబల్స్ అంతా కూడా విద్య మీద దృష్టి పెట్టాలి. చదువు ఉంటేనే జీవితం. ఆ చదువు దశగా మనం పోవాలి. కులాలు, మతాలు ఎవరి చోట వారికి ఉంటాయి. వాటికి ఆధారం కాకుండా వాటికి భిన్నంగా అభివృద్ధి ధ్యేయంగా, బీదల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా వెన్నుదట్టుగా ఉండాలి. ఈ రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చూడాలనే కళ, మనందరి కళ సాకారం ఎవరు కూడా ప్రతి ఒక్కరూ సైనికులాగా పనిచేయాలని మీ అందరు విజ్ఞప్తి చేస్తూ చక్కటి కార్యక్రమాన్ని బెల్లనాయకుడు ఇక్కడ ఏర్పాటు చేసినారు. చాలా విషయాల్లో ఇక్కడ పెద్దలు రాజు గారు కానీ, ఆల్ ఇండియా అధ్యక్షుడు కానీ, సచిన్ రావు గారు వారికి ఉన్నటువంటి సపారమైన సబ్జెక్ట్ వల్ల మీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిదీ క్షుణ్ణంగా వినండి. దీన్ని ఇంప్లిమెంట్ చేసే దశగా ముందుకు పోదాం. సార్ మీరు చెప్పినట్టుగా, రాజు గారు చెప్పినట్టుగా మండల కమిటీస్ డెఫినెట్గా వేద్దాం. ఆ దశగా ప్రయత్నం చేస్తాం. త్వరలో పిసిసి కమిటీ రాబోతా ఉంది. ఆ తర్వాత ఈ మండల కమిటీస్ అన్ని కూడా వేసి కూడా మీరు అన్నట్టుగా ద ట్రైబల్స్ హక్కుల్ని ఏదైతే ప్రొటెక్ట్ చేయాలో, పీసా యాక్ట్ని ఏ విధంగా మనం భద్రపరచుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలో ఆ దశగా కూడా ప్రయత్నం చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి యొక్క స్థలం ఇది. 2 మాటలు వారి గురించి చెప్పుకోవాలి. వారికి ఉన్న నిబద్ధత, వారికి రాజకీయాల పట్ల ఉన్నటువంటి అవగాహన, ఆ పట్టు. ఆయన ఇన్నేళ్లుగా చేయని పోర్ట్ఫోలియో అంటూ లేదు. రాష్ట్రంలో చేయని పోర్ట్ఫోలియో అంటూ లేదు, చేయని మంత్రి శాఖ అంటూ లేదు. కానీ నేను నేర్చుకోవాలనుకుంటున్నది, నేను వారిలో చూసింది ఆ సింప్లిసిటీ. ఎప్పుడు కూడా ఆడంబరాలకి పోయే తత్వంగా, నిరాడంబరుడుగా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నట్టు వ్యక్తిగా మీ అందరూ, నేను కూడా వారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, పెద్దలు బలరాం నాయక్ గారు పార్లమెంట్ సభ్యులు రండి, వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు, మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు, బంజారాల తరపున మొదటిసారిగా మంత్రి అయినటువంటి ఏకైక బంజారా మంత్రి అయినటువంటి బలరాం నాయక్ గారికి స్వాగతం, సుస్వాగతం. తుదగా జానారెడ్డి గారికి ఉన్నటువంటి ఆ నిబద్ధత, ఆ అనుభవం, ఆ నిరాడంబరత, ఇవన్నీ కూడా భగవంతుడు మాలాంటి కొత్త తరం రాజకీయ నాయకులు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇక్కడ దీపాదాస్ మున్షి గారు, నేను ఇవాళ ఈ స్థానం నిలబడడానికి కారణం నాకు ఎమ్మెల్సీ చేజారిపోయింది. అలాంటి చేజారిపోయిన ఎమ్మెల్సీని
పట్టుకొచ్చి ఇవాళ కష్టపడేవాడు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు కావాలని పట్టుదలతో నేను అధ్యక్షుడు అవ్వడానికి కూడా పట్టుదలతో పనిచేసినటువంటి వ్యక్తి. వారి శ్రీవారు దాస్ మున్షి గారు ఫెరోషియస్ లీడర్, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆనాడు సంజయ్ గాంధీతో, తర్వాత రాజీవ్ గాంధీతో వారొక ఎఫిషియంట్ లీడర్గా ఉన్నటువంటి మహనీయుడు సతీమణి. ఎస్, చూస్తేనే భయం అవుతుంది. సో మేడం వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్నారు. పెద్దలు కొప్పుల రాజు గారు, జానారెడ్డి గారు చెప్పినారు, ఆహార నిశలు వారికి ఐఏఎస్ అధికారికి కాకుండా ఆ తర్వాత అలా ఐఏఎస్ పదవి వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అహర్నిశలు రాహుల్ గాంధీకి చేదోడు వాదరుగా ఉంటూ ఈ వర్గాల అభ్యున్నతి కోసం మరెన్నో కార్యక్రమాలు రూపకల్పన చేశారు. UPA 1లో, UPA 2లో. ఇలాంటి పెద్ద నాయకులంతా కూడా మనకు సంపద అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చే 4 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన కార్యక్రమాలను కూడా చేయలేకపోయినాం. దానికి కారణం మీరు కూడా ప్రజలకు చెప్పాల్సింది, శృతిలేని సంసారం నడిపి ముబ్బడిగా అప్పులు చేసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోపెట్టిపోయాడు కేసీఆర్ గారు. ఆ అప్పులు తీర్చే క్రమంలో మనకి ఇబ్బంది అవుతా ఉంది. నెలకి 6,500 కోట్ల అప్పు రుణం కడతా ఉన్నాం. 6,500 కోట్లు జీతపత్యాలకు పోతాయి. మిగిలిన దాంట్లో హెల్త్ చూడాలి, ఎడ్యుకేషన్ చూడాలి, అభివృద్ధి చూడాలి. ఇబ్బందులున్న మాట వాస్తవం, కానీ ఇబ్బంది నుంచి బయటపడతాం. వచ్చే 4 ఏళ్ళు ప్రజలు ఏ ఆకాంక్షలతో, ఏ ఆశలతో అయితే కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినారో, కష్టమైన నష్టమైన అన్నిటికీ ఓర్చి అవి తీర్చే దిశగా మనమందరం ఐక్యంగా ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అందరికి కూడా మరొకసారి నమస్కారములు, ధన్యవాదములు.